విజయవాడ నగరంలో మంచినీటి పన్ను పెంపుదల అంశం వివాదాస్పదంగా మారింది. చెంతనే కృష్ణమ్మ ఉన్నా ఇప్పటికీ సక్రమంగా మంచినీరు సరఫరా చేయలేని అధికారులు ఇప్పుడు ఏకంగా మంచినీటి పన్ను ఎలా పెంచుతారంటూ మార్క్సిస్టులు మండిపడుతున్నారు. విజయవాడలో మంచినీటి పన్ను పెంపుపై ఓ రిపోర్ట్. విజయవాడ నగరంలో మంచినీటి పన్ను వ్యవహారం దుమారం రేపుతుంది. మంచినీటి సరఫరాలో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు నగరపాలక సంస్థ అధికారులు మంచినీటి పన్నును పెంచేందుకు ఆలోచన చేస్తున్నారు. నగరంలో ప్రజలకు మంచినీటి సరఫరా చేయడానికి నగరపాలక సంస్థకు ఏడాదికి 20 కోట్లకు పైగా ఖర్చు అవుతుంటే పన్నుల రూపంలో కేవలం 8 కోట్లు మాత్రమే వస్తున్నాయని, ఆ లోటును భర్తీ చేసేందుకు పన్ను పెంచాలని అధికారులు యోచన చేస్తున్నారు. నగరపాలక సంస్థ మంచినీళ్లతో వ్యాపారం చేస్తోంది. కృష్ణానది ఒడ్డున పెట్టుకుని నీళ్లు ఇవ్వకుండా నీళ్ల ఛార్జీలు పెంచడం అనేది అన్యాయం, ఘోరం. ఒకేసారి 110 రూపాయలు మంచినీళ్ల ఛార్జీలు పెంచేస్తారా? 10 కోట్ల రూపాయలు నీళ్ల పేరుతో ఛార్జీల భారం మోపుతున్నారు. పేదవాడిని కూడా వదిలిపెట్టకుండా. ఇది దారుణాతి దారుణమైన విషయం. అంతేకాదు, విజయవాడ నగరపాలక సంస్థలో పనులు లేవు, అభివృద్ధి లేదు. ఖజానా నింపుకోవటానికి మాత్రం ఈ రకమైన పన్నులు పెంచుతా ఉన్నారు. దీనిపై సిపిఎం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగింది. వందలాది మంది కార్యకర్తలతో కలిసి కార్పొరేషన్ ను ముట్టడించి తమ వ్యతిరేకత వ్యక్తం చేసింది. మంచినీటి సరఫరా స్థానిక సంస్థల కనీస బాధ్యత అని, అటువంటిది దాన్ని కూడా వాణిజ్యపరమైన అంశంగా మారిస్తే ఊరుకునేది లేదని సిపిఎం నేతలు హెచ్చరించారు.